Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Congratulating Volga Video for achieving 17 million subscribers. మానవతుల జీవన రాగం మదిరవళించే ఇంటి విలాసం ఇది సప్తస్వరాల విన్యాసం సప్తవర్ణాల ఇంద్రచాపం పరదగుడి పరదగుడి వరదగుడి వరదగుడి ఉదయించే రవి కిరణం అతివనుదుట సింధూరం పడిలేచే ప్రతి కెరటం కన్నె కలల ఆరాటం పడతి అంతరంగంలో అంతులేని భావనలే ఏడు రంగులై వెలసే అద్భుతాల సంకలనం వరద గుడి వరద గుడి వరద గుడి వరద గుడి బాబు, రాజమండ్రి వెళ్లే బస్ వచ్చిందా? ఇంకా రాలేదమ్మా. అమ్మాయి ఏ ఊరు దాకా? అమ్మాయా? నేను ఇద్దరు బిడ్డలకు తల్లినండి. ఏదో మాట వరుసగా అన్నాలేమ్మా. ఏ ఊరేంటి మీది? రాజమండ్రి అండి. అవునా? ఎక్కడ ఉంటారేమిటి రాజమండ్రిలో? రైల్వే కాలనీ అండి. మేము అక్కడే ఉండేవాళ్ళం అమ్మా. గతంలో 3వ వీధి 2వ ఇల్లు. అరే అవునా పిన్ని గారు? మా ఇల్లు కూడా రైల్వే కాలనీ పక్కనే. కొంప తీసి మా సీతారాములు గారు అమ్మాయివా నువ్వు? అయ్యో, కొంప తీయకుండా కూడా నేను సీతారాములు గారు అమ్మాయినేనండి. అన్నట్టు పిన్ని గారు, మీకు మా అమ్మగారు గుర్తున్నారా? కామాక్షి గుర్తులేకే? మేము ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లే ముందు మాకు భోజనాలు టిఫిన్లు అన్ని తనే చేసేది. అవునండి. అప్పుడు మీరు ఇంతింత పిల్లలు, మేమంటే ఎంత అభిమానమో మీ అమ్మకి నాన్నకి. అన్నట్టు మీ అన్నయ్య రవిచంద్ర ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? ఎక్కడో చోట ఉంటున్నాళ్ళేండి. అన్నట్టు పిన్ని గారు, మీకు నేను గుర్తున్నాను కదా, నా పేరేంటో మీకు తెలుసా? అదేం ప్రశ్నమ్మా, ఇన్ని వివరాలు చెప్పాక? అయితే నా పేరేంటో మీరు చెప్పండి. అది నీ పేరు చెప్పండి. అప్పుడు బుజ్జి అనో చంటి అనో పిలిచేవాళ్ళమమ్మా. ఊరుకోండి పిన్ని గారు, మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు మీకు గుర్తున్నాయి, నా ఒక్కదాని పేరు మాత్రం గుర్తులేదు అంటున్నారు.
తప్పుగా అనుకోకమ్మా, గుర్తొచ్చి చావడం లేదు. పోనీ నీ పేరు నీకు తెలుసు కదా, నువ్వే చెప్పేయి తల్లి. మా బుజ్జి కదూ, మా తల్లి కదూ. పిన్ని గారు, నాకు కూడా గుర్తులేకనే అది కనుక్కుందామని మా ఊరు బయలుదేరాను. అదేమిటమ్మా సోజ్యం, నీ పేరు నీకే గుర్తు లేకపోవడం ఏమిటి? ఇందులో సోజ్యమే ఉందిలేండి పిన్ని గారు. చిన్నప్పుడేమో అమ్ములు అని పిలిచేవాళ్ళు, స్కూల్లోకి వెళ్ళాక 2 జళ్ళు, చీవిడి ముక్కు, బూరె బుగ్గలు, లంగా ఓణీలు ఇలా పిలిచేవాళ్ళు. పెళ్ళైపోయాక ఒసేయ్, ఏమే, ఏమిటే ఇలా పిలిచేవాళ్ళు. ఇక పిల్లలు పుట్టాక అమ్మా, మమ్మీ, వదిన, కోడలు ఇలా పిలుస్తున్నారు. ఎప్పుడో బార్సాలప్పుడు బియ్యం మీద రాసినప్పుడు తప్ప నా పేరు పిలిచిందెవరు, నేను పలికిందెప్పుడు? బావుందమ్మా, నిజమేలే. ఆడపిల్లకి పేరుతో పనే ఉంది, వరుసతో తప్ప. ఇప్పుడు ఇంతకీ నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందే పిల్ల? ఇంత హఠాత్తుగా పుట్టింటికి బయలుదేరి మరీ పేరు తెలుసుకోవాలా? పిన్ని గారు, అదొక పెద్ద విషాద గాథ. అమ్మాయి, ఇదిగో అమ్మా, ఇదే నీ ఇల్లు. బాగా అలికేయాలి, చుట్టుపక్కల ఇళ్ళ కంటే మెరిచిపోవాలి. హాయ్, ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ. అమ్మడు, ఆ? నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి, ముగ్గులేయటంలో అంతకంటే నేర్పరివి. శబాష్, కీప్ ఇట్ అప్. పేరు, అరే నా పేరేంటి? నాకు కూడా ఇలా ఒక పేరు, ఒక డిగ్రీ ఉండాలి కదా. నా పేరేంటి? నా పేరేంటి? నా పేరు రతాలు. ఈ గుండు చెంబుందే మా అమ్మగారు వాళ్ళమ్మగారికి ఇచ్చారు, పరంపరంగా మా అమ్మగారు నాకిచ్చారు. చూడు ఎలా అయిపోయిందో. చింతపండు ఎక్కువగా పెట్టి తళతళ. అలాగే అమ్మా. రతాలు, నా పేరేంటి? మీ పేరు నాకేట తెలుస్తుందమ్మా. ఇల్లు ఉడుకోవడం, తుడుచుకోవడం, కడుక్కోవడం అంతేగా నా పని. గుద్దుతాను. జీతం మాత్రం టైంకి తీసుకుంటావే, బాగా రుద్దు. నా పేరేంటి? ఎలా మర్చిపోయాను? బంగారు తల్లి, ఆడుకుంటున్నారా? నా దగ్గర కూడా ఒక ఆట ఉంది, చెప్పనా?
మాకొద్దమ్మా. ఈ ఆటలో ఎవరైతే కరెక్ట్గా గెలుస్తారో వాళ్ళకి రూపాయి బహుమతిగా ఇస్తాను. ఏ నాకు రైట్ కావాలి, రైట్ నాకు రైట్ రైట్ కావాలి. రైట్. మీ నాన్నగారి పేరేంటి? నాన్నారు. పేరమ్మా. హా, నా బంగారు తల్లి, బుర్ర నిండా తెలివే. మీ అమ్మ పేరేంటి? అమ్మే. పేరు నాన్న. అమ్మ. పేరమ్మా. ఏ నీ రూపే నాకొద్దు. అక్క రా కమ్మలు ఆడుకుందాం. నా పేరేంటి? నా పేరు ఏమిటోయ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నా. ఏదోలేంటి. ఏంటి ఏమైనా అన్నావా? అనుకున్నాను. ఓ ఏంటి? యాండి మరి నా పేరేంటండి? కనక మహాలక్ష్మి కదే, అలా ఎలా మర్చిపోతాను? అబ్బా, మన పెళ్ళికి మీ అమ్మగారు పెట్టిన పేరు నేను అడగట్లేదండి. నా పాఠశాలప్పుడు మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు నాకు కావాలి. అది ఆ, అది నాకు గుర్తురావట్లేదే. హ్మ్. మన పెళ్లి చూపులప్పుడు కూడా అమ్మాయి వస్తుంది, అమ్మాయిని పిలవండి అన్నారే గాని పేరు పెట్టి ఎవరు పిలవలేదు. హ్మ్. అయినా నువ్వు అనుకునే ఆ పేరు నీ పుట్టింట్లో 15-16 ఏళ్లుగా నువ్వు మా కనక మహాలక్ష్మే కదా. ఈ పేరు గుర్తుంచుకో చాలు. లేదండి, నాకు నా పేరు కావాలి. అయితే మీ అమ్మా నాన్నలకి ట్రంక్ కాల్ బుక్ చేసి తెలుసుకో. అయ్యో, అక్కడ వర్షాలంటండి, లైన్లు ఇవి దొరకటం లేదు. ఏ తద్దినానికో సంవత్సరికానికో మీ ఊరు వెళ్తావు కదా, అప్పుడు తెలుసుకో. తద్దినానికో సంవత్సరివానికా? యాండి మరి నేను 1-2 రోజులు మా ఊరెళ్ళి వస్తానండి. అమ్మో 2 రోజులా? నువ్వు 2 రోజులు లేకపోతే అసలు ఇల్లలకేదెవరు, అసలు అంట్లతో మీదెవరు, అన్న ఎవరు వండుతారు, అసలు పిల్లల ఆళ్ళ పనులు ఎవరు చూసుకుంటారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేను ఉద్యోగమే చేయనా లేకపోతే సంసారమే చూడనా? మొగుడు పెళ్ళాలు బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. మొగుడు జీతం సంపాదించాలి, పెళ్ళం ఇల్లు అలకాలి. అప్పుడే బండి సంసారం సజావుగా సాగుతుంది. నా బంగారు కదూ, నా బుజ్జి కదూ, 2 రోజులండి. అలా మా వారిని ఒప్పించుకొని ఇలా ఊరు బయలుదేరని పిన్ని గారు. అయ్యో నా తల్లే, నీ పేరు ఎవరైనా పలికి 30 ఏళ్ళు అవుతోందా? నా తల్లే, నా చిట్టే, నా బంగారమే. అయ్యో పిన్ని గారు, మీ అష్టోత్తరం ఆపండి పిన్ని గారు. నా అసలు పేరు తప్ప ఈ 107 పేర్లు విని 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 నేను విసిగెత్తిపోయి ఉన్నాను. అవునా? అదిగో నా బస్సు వస్తోందమ్మా. నీ పేరు తెలియగానే నాకు ఉత్తరం ఒక రాసి పడే తల్లి. అలాగేనండి. నా అడ్రస్సు నేను ఇంక బయలుదేరతానమ్మా, ఉంటాను. ఏంటే ఒక్కదానివే వచ్చావు? అల్లుడు గారు పిల్లలు రాలేదా? ఏమైనా తిక్క వేషాలు వేసావా ఏంటి? నువ్వాగు. ఏమ్మా,
అంతా బానే ఉందా? నానా, నువ్వు అనునయంగా అడిగినా అమ్మ అనుమానంగా అడిగినా అంతా మామూలే. ట్రంకాలు బుక్ చేస్తుంటే లైన్లు కలవటం లేదు. ఉత్తరం రాస్తే 10 రోజులు పడుతుంది. అందుకని నేనే బయలుదేరి వచ్చేసాను. సర్లే అమ్మారా, ఎంగిలి పొడుదు గాని. నానా, చెప్పమ్మా. నా పేరేంటి నాన్నా? అదేంటమ్మా, నీ పేరు కనకమహాలక్ష్మి, మీ అత్తగారు పెట్టిన పేరు. అప్పుడే నాకు వయసు అయిపోయింది అనుకున్నావేమిటి? ఇంకా మతి మరుపు, ఆ చెత్వారం రాలేదమ్మా. అది కాదు నాన్నా, ఆ, నా పార్సాల్ అప్పుడు పెట్టారే ఆ. ఆ పేరు. వసే, చంటిది ఏడుస్తున్నట్టుంది. ఆకలిస్తుందేమో చూడు. అమ్మాయి చాలా కష్టపడి చదువుకుంటుంది. నేను తెచ్చిన జీళ్లున్నాయిగా, అవి పెట్టు. చిట్టి తల్లికి మంచి సంబంధం తెచ్చాను. చీర కట్టి పౌడర్ రాసి తయారు చేయి. ఓ కీర్తన కూడా సాధన చేసుకుని సిద్ధం కమ్మను. అసలు నిన్నెప్పుడు పేరు పెట్టి పిలిచారు కదా తల్లి? ఇప్పుడు ఎలా నాన్నా? ఇన్నాళ్ళు అవసరం లేని పేరు ఇప్పుడెందుకే? ఏమైనా ఆస్తులు వస్తాయా, పాస్తులు వస్తాయా? ఈ మాత్రం దానికి తగుదనమ్మా అంటూ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వచ్చేసావా? అల్లుడు గారికి పిల్లలకి ఇబ్బంది కాదు? రేపు స్కూల్కి వెళ్ళి నా రిజిస్టర్లో వెతుక్కుంటాను. లేకపోతే నాకు పేరు పెట్ట పూజారిని అడుగుతాను. స్కూల్కే వెళ్ళమ్మా. నీకు నామకరణం చేసిన పూజారి గారు పోయినాడదే కాలం చేశారు. ఆ, అరే గురువయ్య, బాగున్నావా? బాగున్నానమ్మా. అప్పుడెప్పుడు 4వ తరగతి ఇదే స్కూల్లో చదువుకున్నాను. అవునమ్మా, సరే సరే గుర్తొచ్చు. గురువయ్య, పేరేమో నేను మర్చిపోయాను గురువయ్య. రిజిస్టర్ ఎక్కడుంది గురువయ్య? అదే రిజిస్టర్ జాయిన్ అయ్యేటప్పుడు పేర్లు రాస్తారే, అది ఎక్కడుంది? పాపలున్నాయమ్మా. పోయినాడు వచ్చిన అర్థంలో కొట్టుపోయినాయి. మాస్టరు, బాగున్నారా? నువ్వా అమ్మాయి? చాలా కాలం అయిందమ్మా నేను చూసి. అవునండి, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా. ఓయ్, ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ నావి. నా స్కూల్లో నాటకాల పోటీలు, సంగీతాల పోటీలు, ఆటల పోటీల్లో నేను కష్టపడి గెలుచుకున్నవి. చూడండి, ఇవన్నీ కూడా నావి. కాదు, ఇవన్నీ నేను. ఏమోయ్ నాగభూషణం, ఈ వేల్ట నుంచి ఈ పిల్లలిద్దరికీ హోంవర్క్ తమరే చేయించండి. ఇల్లు తమరు కూడా అలకండి. మొగుడు పెళ్ళాలు బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఇద్దరూ సమానంగా నడిస్తేనే కాపురం సక్రమంగా సాగుతుంది. అర్థమైందా? అవును, ఎందుకే నీ పేరు తెలిసిందా? పినిగారు నమస్తే. నేనెవరో తెలుసుకోవటం కోసం నాతో నేనే చేసిన ప్రయాణంలో చాలా వింతైన విషయాలు తెలుసుకోగలిగాను. సమాజాన్ని నిర్మించే హోదాలో ఉన్న మనం తరతరాలుగా మోస్తున్న భావదాస్యాన్ని ఎవరూ బలవంతంగా మన భుజాల మీద ఉంచలేదేమో. అమ్మమ్మల నుండి అమ్మలు, వారి నుండి మనం అతి సహజంగా
అనుసరణీయమైన విధానాలుగా భావించి ఎటువంటి ఆలోచన లేకుండా ఆచరించడం వింతైన విషయం కాదా? ఈ నా ప్రయాణంలో నేను గుర్తుంచుకోవటానికి కూడా ప్రయత్నించని నా అర్హతలు, నైపుణ్యాలు తెలుసుకుని అనవసరంగా నేను పోగొట్టుకున్న అవసరమైన ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపుకొని వచ్చాను. చుట్టూ ఉన్న ప్రపంచపు విస్తృతి తెలుసుకోగలిగి కూడా అమాయకత్వం అనే అజ్ఞానంతో ఊపిరాడని సంసార బాధ్యతల చక్రంలో బంధించుకున్న నన్ను నేనే విడుదల చేసుకున్నాను. పతి సేవ, పిల్లల సంరక్షణ మాత్రమే పరమావధిగా భావించి జీవితాన్ని 4 గోళ్లకే పరిమితం చేసి బాహ్య ప్రపంచపు పురోగతిని తెలుసుకోవాలని ఏమాత్రం ప్రయత్నించని మనం పిల్లల ఆలోచనలన్నీ ప్రగతి పదం వైపు మళ్లించడంలో ఎలా సహాయపడగలం? అసలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దగలం? మన జీవితంలో ఉన్న అనేక కోణాలలో మనకి ఆనందాన్ని ఇచ్చేవి ఏవి అని నిర్ణయించుకుని వాటిని జీవితంలో ఒక భాగంగా చేసుకున్నప్పుడే కదా జీవితం సంపూర్ణమైనట్లు. పేరు తెలుసుకోవటం అంటే పోగొట్టుకున్న అస్తిత్వాన్ని తిరిగి పొందగలగటం. ఇట్లు అనురాధ. శాంతికి ప్రతిరూపం శ్వేతవర్ణము, సృజనకు తుది రూపం అరుణము, ప్రేమకు సంకేతం హరితము, నిశ్చలత్వమే నీలవర్ణము, విశ్వాసం పీతము, ఉల్లాసం కాషాయం, రాచరికపు దర్పమే ఉదావర్ణము, పడతి అంతరంగాన అందమైన భావన, 7 రంగులై వెలసే అద్భుతాల సంకలనం. వరదగుడి 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 వరదగుడి. Hi everybody, నేను మీ హర్షవర్ధన్. Congratulations to 17 million subscribers and welcome to Olga. A very hearty congratulations to Volga Videos for getting 17 million subscribers. Do subscribe. It's a great achievement in itself, so congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. Thank you.